నమస్తే. 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సంఘటన, ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే అధికారుల మీదికి ప్రభుత్వ అధికారులు, కలెక్టరు, అలాగే డిప్యూటీ కలెక్టర్, మరికొంతమంది ప్రభుత్వ అధికారుల మీదికి వెళ్ళినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు వాళ్ళని విచారిస్తున్నటువంటి దశలో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ దాడి వెనుక ఉన్నటువంటి వాళ్ళెవరు, ఈ దాడిని ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరు, దీనికి ముఖ్యమైనటువంటి కారకులు ఎవరు, దీంట్లో కేవలం ఒక సురేష్ అన్నటువంటి వ్యక్తి, లగచర్ల గ్రామానికి చెందినటువంటి సురేష్ అన్నటువంటి వ్యక్తి చాలా ఏళ్ళుగా హైదరాబాదు నగరానికి రావడం జరిగింది ఉపాధి కోసం. కానీ ఈ అలజడిని సృష్టించాలన్నటువంటి ఒక ఆలోచనతోటి లగచర్ల గ్రామానికి వచ్చి లగచర్ల గ్రామానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఎవరైతే ప్రతీక్ జైన్, ఆయన ఒక 3 కిలోమీటర్ల దూరంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతుల యొక్క అభిప్రాయాన్ని సేకరించాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన మీటింగ్ పెడితే ఈ సురేష్ అన్నటోడు వచ్చి అక్కడ కలెక్టర్నికి మాయమాటలు చెప్పి, మిమ్మల్ని లగచర్ల గ్రామంలో ప్రజలందరూ కూడా కలవాలనుకుంటా ఉన్నారు, ఇక్కడ కాదు మీరు పెట్టాల్సింది, మీరు ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పేసి నమ్మించి ఆయనను అక్కడికి కొంతమంది ప్రభుత్వ అధికారులు అయినటువంటి కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటు డిప్యూటీ కలెక్టర్ లింగనాయకు, మరో పక్కన ఇంక కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళందరినీ తోలుకపోవడం జరిగింది అక్కడికి. దాని తర్వాత వాళ్ళు ఒకటేసారి అంటే ఒక ప్లాన్ తోటి ముందుగానే అక్కడ కొంతమంది వ్యక్తులని ప్రేరేపించి కొంత డబ్బులు కూడా ఇచ్చిండన్నటువంటి ప్రచారం కూడా కొనసాగుతూ ఉంది. ఎవరైతే వచ్చినటువంటి అధికారుల మీదకి రాళ్ళు రువినట్టయితుంటే, కట్టెలతో దాడి చేసినట్టయితుంటే, అవసరమైనట్టయితుంటే చంపొచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ లగచర్లతో పాటు కొన్ని గ్రామాలు ఉన్నాయి, పూలపల్లి కావచ్చు, రోటిబండ తండ కావచ్చు, పులిచెర్లకుంట తండ కావచ్చు, హకింపేట లాంటి సంబంధించినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని కొంత ప్రేరేపించి, ముఖ్యంగా తండావాసులు ఎవరైతే ఉన్నారో పాప అమాయకులైనటువంటి ప్రజల వాళ్ళంతా ఈ సురేష్ అన్నటోడు అక్కడికి పోయి వాళ్ళని మోటివేషన్ చేసి ఇట్లా దాడికి ప్రేరేపించడం అనేది ప్రధానంగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగా సురేష్ను విచారిస్తే, సురేష్కు సంబంధించిన ఫోన్ కాల్ లిస్టుని తీస్తే దాంట్లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఈ దొంగని ఎలా మరి ఏది కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తూ ఉన్నాడు వీడు. అక్కడేమో అల్లర్లు సృష్టించడానికి ప్రధానమైనటువంటి కారణం పట్నం
నరేందర్ రెడ్డి. ఎందుకంటే కొడంగల్లో ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించుండు, చాలా ఉన్నాయి ఈయన పైన ఆరోపణలు, బెదిరింపులు కావచ్చు, కిడ్నాపులు కావచ్చు, ఇటువంటి మర్డర్ అటెంప్ట్ సంబంధించినటువంటి దాంట్లో అప్పుడు పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడన్నటువంటి చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అదే కోణంలో ఈ కొడంగల్లో ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టి, ఇక్కడ ముఖ్యంగా తండావాసులను రెచ్చగొట్టి వాళ్ళను చంపించేటువంటి ప్రయత్నంతో పాటు దాడి చేపించినటువంటి గనుడు ఈ దుర్మార్గుడు. ఈ దుర్మార్గుడు వాళ్ళనేమో అక్కడ ఎగేసిండు, ఆ రైతులను ఎగేసిండు. మీరు పోయి వాళ్ళని కొట్టులు వెనక నేను ఉన్నాను, ఎన్ని పైసలైనా కానీ బయటకు తీసుకొస్తానని చెప్పేసి ఈయన ప్రేరేపించినట్టుగా తెలుస్తూ ఉంది. 42 సార్లు ఈ పట్నం నరేందర్ రెడ్డి అనేటోడు ఆ సురేష్ అనేటోనికి వాడి పైన రకరకాలైనటువంటి కేసులు ఉన్నాయి. చిన్నపిల్లలు రేపు చేసింది అన్నటువంటి కేసులు ఉన్నాయి సురేష్ అనేటోడు. అటువంటి దొంగను ఈ పక్క పెట్టుకొని వానితోటి ఈ దాడికంతా కూడా స్కెచ్ వేయడం జరిగింది ఈ పట్నం నరేందర్ రెడ్డి. ఇలా మరి ఎస్ఓటి పోలీసులు కేబీఆర్ పార్కుల అక్కడేమో కొడంగల్నేమో ఒక యుద్ధ వాతావరణం సాగుతూ ఉంది. అమాయకులైనటువంటి రైతులేమో ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళ పైన ఏమో దాడి చేయమని చెప్పేసి రైతులను ఉసిగొల్పి వచ్చి ఇక్కడ కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తూ ఉన్నాడు ఈయన. ఏది ప్రశాంతత కోసం, ఇంకా మెడిటేషన్ గిట్ల ఏ పేరు ఇంకా. ఇది ఒక రకమైనటువంటి కుట్ర. 42 సార్లు వీళ్ళిద్దరి మధ్య సంభాషణ, సురేష్ అనేటోనుకును ఇక్కడ నరేందర్ రెడ్డి అనేటోనికి, నరేందర్కి పట్నం నరేందర్ రెడ్డి, ఈ ఇద్దరికేమో సంభాషణ అట్లా ఉంటుంది. మరో పక్కన ఈయనేమో కేటీఆర్ తోటి లింకప్లో ఉంటాడు. అంటే ఇక్కడ జరిగేటువంటి అన్ని విషయాలని అంటే ఒక పకడ్బందీ ప్లాన్ తోటి కలెక్టర్ వచ్చేది పోయేది, ఎందాక వచ్చిండు, ఎట్లా తీసుకురావాలన్నటువంటి దాంతో ఎమ్మెల్యేతోటేమో సురేష్ అనేటువంటి టచ్లో ఉంటే, ఈ ఎమ్మెల్యే అనేటోడేమో కేటీఆర్ టచ్లో ఉన్నాడు. ఏది మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఎంత దుర్మార్గం ఇది! ఇటువంటి నిజంగా కూడా ఈయన్ని బొక్కలేయాలి. అసలు ఫస్ట్ ఈ బొక్కలేస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఏంది, ఇది తమాషాలు కాకపోతే ఇగో ఇలా కేబీఆర్ పార్కులా తీసుకొని పోతా ఉన్నారు. అగో ఈయనే ఇసొంటి బొక్కలేసి ఆ మక్కిలిగా తాంతేనే తెలుస్తుంది. ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యే వాళ్ళతో ప్రజలతో మాట్లాడి, సరే అది మంచా చెడా ఫార్మా కంపెనీ అనేది తర్వాత విషయం, మీరు వాళ్ళతో కూర్చోబెట్టి దాని ద్వారా ప్రజల్ని అవేర్నెస్ కల్పించాల్సినటువంటి బాధ్యత వీళ్ళ పైన ఉంటుంది. కానీ కేవలం 10 నెలల కాలంలో పదవులు పోయినాయి, ఇలా రాష్ట్రంలో అధికారం లేదు కాబట్టి ఎట్లయినా పట్టగాల్సి మీదేయాలి, మొత్తం శాంతి భద్రతలు అన్నిటి కూడా ఆగమంతా చేయాలి రాష్ట్రాన్ని అంతా కూడా అని చెప్పేసి ఈ దుర్మార్గుడు వేసినటువంటి స్కెచ్. సరే ఎవరు కూడా ఫార్మా కంపెనీ దాని ద్వారా వాతావరణ కాలుష్యం, మరో పక్కన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యాలకు ఇబ్బంది అవుతుందంటే అది వద్దు. ప్రజలు డిసిజన్ తీసుకుంటారు, ప్రజల యొక్క అభిప్రాయ సేకరించేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఇంకా దాంట్లో కేవలం వాళ్ళు ఏం పెట్టే ముందుకే ఈ దొంగ చేరి దాంట్లో శాంతి భద్రతలు విఘాతం కల్పించి సుమారుగా 100 నుంచి 150 మంది రైతులను ఇలా పాపం వాళ్ళ పైన కేసులు పెట్టించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య చేసినటువంటి ఇటువంటి నీచుణ్ణి ఇవి పోలీసు వాళ్ళు కూడా విస్తుపోయేటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. నిజంగా కూడా రైతులు వాళ్ళు మంటతోటి కావచ్చు, రైతుల కోపంతో చేసిందంటే అది వేరు. కానీ ఈ యొక్క పట్నం నరేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ అనేటోడు అక్కడ మకాం వేసి అక్కడ వాళ్ళందరినీ గుమిగూడేటట్టుగా చేసి అక్కడ ఈయనకు దగ్గర ఉన్నటువంటి వాడు ఎవడైతే సురేష్ ఉన్నాడో ఆ సురేష్ అనేటోని ఉసుగొలిపి కలెక్టర్ను ఊళ్ళోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసి పాపం వాళ్ళ పైన దాడులు చేపించేటువంటి, చంపించేటువంటి ప్రయత్నం చేసినటువంటి వీళ్ళను ఏమనాలో తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించండి. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య! 10 ఏళ్ల పాటు మొత్తం అంతా కూడా పోలీసులను మీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని మొత్తం కొల్లగొట్టడం జరిగింది, అంత ఆగమాగం చేయడం జరిగింది, కేసులు పెట్టించడం జరిగింది, బెదిరించడం. ఎంతోమంది ఉన్నారు ఇప్పటి వరకు కూడా, చాలామంది కూడా బాధితులు ఉన్నారు. అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో బెదిరింపులకు గురైపోయి భూములు పోయి వాళ్ళ ప్రాణాలు పోయినటువంటి బాధితులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సైతం కూడా అదే ధోరణిలో ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఏంటిది, దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంది, కేటీఆర్ యొక్క ఆలోచన ఏంది?
కాబట్టి ఈ దుర్మార్గుని లాక్కపోయి బొక్కలు పెట్టేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే మాత్రం దీంట్లో తీగలాగితే డొంక కదిలేటువంటి విధంగా సురేష్ అనేటువంటి విచారిస్తే ఇక్కడ ఉన్నటువంటి నరేందర్ అనేటువంటి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు బయటపడ్డాయి. ఈ నరేందర్ ఫోన్ తీసుకొని విచారించినట్టయితే కేటీఆర్ తోటి ఏం మాట్లాడిండు, అక్కడ ఉన్నటువంటి స్థానికులకు సంబంధించినటువంటి ఇంకా బీఆర్ఎస్ పార్టీలతోటి ఏం మాట్లాడిండు అనేటువంటి దాన్ని కూడా ఇప్పుడు పోలీసులందరూ కూడా ఆ సంబంధించినటువంటి దాంట్లో ఎంక్వైరీ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ తాండవాసులు పాపం వాళ్ళు బలైపోయారు. ఎందుకంటే వాళ్ళు కొంత అమాయకంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పినా కానీ వింటారు. కొంత వాళ్ళు చెప్పినటువంటి ఇక్కడ చెప్పింది కదా పాపం అవుతుందేమో, మా భూములు మాకుంటేయేమో అన్నటువంటి ఒక ఆలోచనతోటి కొంత కోపంతో రావచ్చేమో. కానీ దీన్ని ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరు, దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దొంగ అయినటువంటి ఈ పట్నం నరేందర్ రెడ్డి పేరు వస్తూ ఉంది. చూద్దాం మరి పట్నం నరేందర్ రెడ్డి ఈయన ఏం చెప్తారు పోలీసుల విచారణలో. ఎప్పుడైతే వాళ్ళ పోలీసుల అదుపులో ఉన్నాడు, మరి దీని ద్వారా ఏం చేయాలనుకున్నారు రాష్ట్రంలో అనేది దానిపైన ఇప్పటికైతే పోలీసులు ఆ దిశగా కసరత్తులు అయితే చేస్తారు, ఆ దిశగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు.